బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దీవెనలు ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము దేవుని యొక్క నామములు ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిరుదులు కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దానిలో ఈరోజు మనం ధ్యానం చేయబోయేది లార్డ్ మై రాక్ అనేటువంటి మాటని ధ్యానం చేస్తున్నాం. దీనినే దేవుని యొక్క నామము ఏమంటున్నారంటే ఎల్ సెలా అనేటువంటి మాట ఉపయోగిస్తున్నారు. ELSELA ఎల్ సెలా అంటే దేవుడే నా బండ, దేవుడే నా ఆశ్రయ దుర్గము అనేటువంటి మాటలు అర్థమిస్తుంది. అనేక సందర్భాల్లో దేవుడే మనకి బండగా ఉన్నాడని, ఆ బండ మీద మనము ఇల్లు కట్టుకుంటే వానలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా, ఏమొచ్చినా కూడా బండ మీద ఇల్లు కట్టుకొని పునాది వేసుకున్న వాడి ఇల్లు ఎంత మాత్రము కూలిపోదు. ఆ బండ మీద వేసుకోలేని వాడు ఇసుకలో పునాది వేసుకుంటాడు. వారింటికి వర్షం వచ్చినా, గాలి వచ్చినా ఆ ఇల్లు కూలిపోతుంది అనేటువంటి మాట మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మీరు చదువుతారు. ఆయనే మన బండ అనేటువంటి మాటని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మీరు చదివితే మన పితరులందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి బండ దగ్గరికి వెళ్ళారు, మేఘము క్రింద నడిచి వెళ్ళారు, సముద్రంలో బాప్తిస్మం తీసుకున్నారు. వారందరూ ఆత్మ సంబంధమైనటువంటి ఒకే బండలోనిది త్రాగారు. ఆ బండ క్రీస్తే అని రాయబడి ఉంది. చూడండి, ఆ బండ క్రీస్తే. ఇప్పుడు ఈ ఎల్ సెలా అనేటువంటి మాట ఎవరికి వర్తిస్తుందంటే ఆయనే మన బండ, ఆయనే మన క్రీస్తు, ఆయనే మన దేవుడు, ఆయనే మన ఆశ్రయదుర్గము, ఆయనే మన రాక్ అనేటువంటి మాటని మనం ధ్యానం చేస్తున్నాం. నిజమే, ఎవడైనా సరే క్రీస్తు అనేటువంటి బండ మీద తన యొక్క జీవితాన్ని కట్టుకుంటే వాడెన్నటికీ తొట్టిల్లడు, తూలిపోడు, పడిపోడు, లయమైపోడు అనేటువంటి మాటల్ని ఈ కొన్ని దృష్టాంతాల ద్వారా మనం తెలుసుకుంటాం. అసలు ఆ బండ అనేటువంటి పేరు ప్రభువుకి ఎవరు పెట్టారు, దాని గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ బండ క్రీస్తే అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. నిజమే. నిర్గమకాండము 33వ అధ్యాయంలో ఒకానొక సందర్భంలో మోషే దేవుణ్ణి చూడాలనుకుంటాడు. చూడాలనుకుని దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నీ మహిమను నాకు చూపించవా, నిన్ను నేను చూడాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు దేవుడు అంటాడు, సరే నీవు ఆశపడుతున్నావు కదా, నా మంచితనం అంతా నీ ఎదుట నేను కనపరుస్తాను. నీవు నన్ను ముఖమైతే చూడలేవు కానీ నా మహిమను నేను నీకు చూపిస్తాను. కాకపోతే నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడితే నీవు నన్ను చూడలేవు. నీవు వెళ్ళి ఆ బండ మీద నిలవబడు, అప్పుడు నేను నీకు కనిపిస్తాను అని చెప్తాడు ఆయన. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయంలో 19వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించి వాని కరుణించెదను, ఎవని అందు కనికరపడదనో వాని అందు కనికరపడదనెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమున చూచెదవు గాని నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. ఎంత అద్భుతమైనటువంటి మర్మం ఇక్కడ ఉందో చూసారా మీరు. దేవుణ్ణి చూడాలనుకున్నాడు మోషే. మోషే అన్నాడు, ఏ నరుడు కూడా నా ముఖం చూస్తే బ్రతకడయ్యా, ఎవడు చూడలేడు నన్ను, కానీ నా మంచితనం అంతా నేను నీకు చూపిస్తాను. నీవు నన్ను చూడాలంటే, నీవు నన్ను తెలుసుకోవాలంటే, నీకు నా మంచితనము తెలియాలంటే నీవెక్కడ నిలవబడాలి? బండ మీద. హల్లెలూయా చెప్పండి వింటున్న వాళ్ళు. బండ మీద నిలవబడాలి. ఓకే, బండ మీద నిలవబడితే సరిపోద్దా అంటే, నేను నిన్ను దాటిపోతూ ఉంటాను కదా, నిన్ను దాటిపోయినప్పుడు ఆ బండ సందులలో నుంచి నీవు నన్ను కనుగొంటావు, నా మహిమను కనుగొంటావు. నేను ఆ బండను దాటిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆ బండ సందులలో నుంచి నువ్వేం చూస్తావో తెలుసా? నా వెనుక పార్శ్వం అంతా కూడా నీవు చేస్తావు. అలాగున నేను నీకు కనుపరుచుకుంటాను అనేటువంటి మాటని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అర్థమైంది అనుకుంటున్నాను నేను. బండ సందులలో నుంచే ప్రభువుని చూడగలము. ఆ బండ మీద నిలవబడితేనే దేవుణ్ణి కలుసుకోగలము. యేసుక్రీస్తు అనేటువంటి ప్రభువు ద్వారా తప్ప ఎవ్వడు కూడా దేవుణ్ణి చూడలేడు. హల్లెలూయా. యేసయ్య స్టేట్మెంట్ ఇస్తారు కదా,
నా ద్వారా తప్ప ఎవ్వడూ దేవుని దగ్గరికి వెళ్ళలేడు, నా ద్వారా తప్ప ఎవ్వడూ కూడా దేవుణ్ణి చూడలేడు, నన్ను చూసిన వాడు దేవుణ్ణి చూచినట్లే, నా ద్వారా మాత్రమే, నా గుండా మాత్రమే దేవుణ్ణి చూడాలి అని మనతో మాట్లాడిన బండ యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఎల్ సెలా ఈరోజు ఎవరో చెప్పండి? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మనకి ఆశ్రయ దుర్గముగా ఉన్నారు. నిజముగానే దేవుడు మన రాక్ అనేటువంటి మాటను మనము ధ్యానం చేసినప్పుడు ఒకానొక సందర్భంలో మోషే ఇజ్రాయేలీలు ప్రజలను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారికి దాహం కలిగింది. ఎన్నిసార్లు దేవుడు మిరకల్స్ వాళ్ళ పక్షంగా చేసి తీసుకుని వెళుతున్నా వాళ్ళకి ఎప్పుడూ కొత్తే. మరలా సనగడం మొదలుపెట్టారు. మరలా మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా అని మోషేని తిడుతున్నారు. ఆ సందర్భంలో మోషే ఏమంటాడంటే, ఇక కోపం వస్తుంది. మోషే కూడా మనుష్యుడే కదా, సాత్వికుడే కానీ చాలా కోపం వస్తుంది. దేవుడి దగ్గర మొర్ర పెట్టుకుంటాడు. దేవుడు అంటారు, నీవు వెళ్ళి ఆ బండతో మాట్లాడు మోషే అంటాడు. ఆయన ఉన్నటువంటి ఆ కోపము, ఈ ప్రజల మీద ఉన్నటువంటి ఆ యొక్క విసుగుదల మోషేకి చాలా ఎక్కువైపోద్ది ఆ క్షణంలో. వీళ్ళు అసలు లోబడనొల్లని జనాంగంగా ఉన్నారు. ఎన్ని అద్భుతాలు దేవుడు చేసినా మరలా మాకు త్రాగడానికి నీళ్ళు లేవు, సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా అని నా మీద సణుగుతున్నారు, దేవుని మీద తిరగబడుతున్నారు ఈ జనమంతా అని చెప్పి చాలా కోపం వచ్చి, ద్రోహులారా, అస్సలు మీకు ఎంత చేసినా సరే విశ్వాసం లేదని చెప్పి ద్రోహులారా అని తిడతాడు వాళ్ళని. అక్కడ బండతో మాట్లాడడానికి బదులుగా బండను కర్రతో కొడతాడు మోషే. అప్పుడు ఆ బండలో నుంచి నీటి ఊట బయలుదేరి వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. అమాలేకీయులు ఆ బండలో నీటి కోసమే వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తారు, ఇదంతా తెలిసిన విషయమే. కానీ ఆ బండలో నుంచి ఏమొచ్చిందో చెప్పండి? జీవజల ఊట, జీవజల నది. ఎవరండి ఆ బండ? ఎవరు ఈరోజు చూడండి. ఆ బండ చాటున దేవుడు మనల్ని దాస్తాను అంటున్నాడు. మన దాగు చోటు ఆ బండే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు రాజుకు ఒక కల వచ్చింది. ఆ కలలో చేతి సహాయము లేనటువంటి ఒక రాయి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రతిమను తుత్తినీయులుగా చేసేసిందే. ఆ రాయి ఎవరు, ఆ బండ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే అని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి ఈరోజు ఎవడైతే బండ మీద ఇల్లు కట్టుకుంటాడో వాడు ఏ మాత్రం కూడా చెక్కు చెదరక ఉంటాడు. ఈరోజు నీవు ఆ బండను ఆశ్రయించావా? మీ ఇల్లు ఎక్కడ కట్టుకున్నారు? దేని మీద కట్టుకున్నారు? నీ యొక్క రక్షణ దుర్గాన్ని ఎక్కడ నిర్మించుకున్నావు నీవు? ఒకానొక సందర్భంలో దావీదు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సౌలు రాజు దావీదుని తరుముతూ ఉన్నాడు. తరుముతూ ఉన్నప్పుడు ఇంకా వాడు చివరి వరకు, కొండ చివరి వరకు వెళ్ళిపోయాడు దావీదు. ఇంకా అక్కడికి వెళితే వెనకేమో ఆ సౌలు సైన్యము, ఎదరేమో ఒక లోయ. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక పెద్ద పర్వతము చివరి ఎడ్జి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా దేవునికి మొర్ర పెట్టుకున్నాడు దావీదు. ఇక తను చనిపోతున్నాడేమో అనుకున్నాడు దావీదు. ఆ సందర్భంలో సౌలు మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారన్న సమాచారము సౌలుకు తెలియగానే వెంటనే అక్కడి నుంచి బ్యాక్ అయిపోతాడు. ఆ ఏ పర్వత శిఖరము మీద, ఏ బండ దగ్గర అయితే ఆ దావీదు రక్షించబడ్డాడో ఆ పర్వత శిఖరానికి ఒక పేరు పెట్టుకున్నాడు. అది సెలహమ్మ లకోతు అనేటువంటి పేరు పెట్టుకుంటాడు ఆ పర్వత శిఖరానికి. అంటే భయ విముక్తి శిల అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే భయము నుంచి విముక్తి చేసేటువంటి ఒక బండ మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యొక్క అండలో మనం ఉన్నప్పుడు ఏ లోటు మనకి రానిడు, ఏ శత్రు భయము కూడా మనకి రాదు, ఏ దాహము నీకు కలగదు, ఏ తుఫాను నిన్నేమి చేయలేదని చెప్పడానికి ఈరోజు ఎల్ సెలా అనేటువంటి దేవుని నామధేయము మీ గృహానికి ఉదయకాల సమయంలో వచ్చింది. ఆయన ఆశ్రయిద్దామా? ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఈ మాటల ద్వారా మీరు ధైర్యం తెచ్చుకోండి. ప్రభువు యొక్క చాటుకు వెళ్ళండి. ప్రతి శోధన నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఆ బండ నీకు ఆశ్రయదుర్గముగా మారుతుంది. అనేకమైన గొప్ప కార్యాలు మీ గృహంలో జరగడానికి, అద్భుతాలు జరగడానికి ఆశ్రయదుర్గమైన ప్రభువుని ఈరోజు మీరు ఆశ్రయించాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు. బిడ్డలు ఏ చెరలో ఉన్నారో, ఏ విధమైన బంధకాలలో ఉన్నారో, ఏ విధమైన భయములలో ఉన్నారో, ఈరోజు భయ విముక్తి శిలగా వారి మధ్యలోనికి వచ్చినవాడా, భయము నుంచి విడిపించండి, శత్రువు నుంచి విడిపించండి, రోగము నుంచి విడిపించండి, బాధల నుంచి విడిపించండి, బంధకాల నుంచి విడిపించండి. నీ గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని, ఉదయకాల దీవెనలతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.